ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడాను, క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు కూడాను మరి ఆచార సంబంధమైనటువంటి భక్తిని నువ్వు జరిగిస్తున్నావా? ఇంకను కూడాను పాత పద్ధతుల్ని, పాత ఆచారాలని నువ్వు మర్చిపోకుండా నా బంధువులు ఏమనుకుంటారో, నా స్నేహితులు ఏమనుకుంటారో అని మరి మనుషులను సంతోషపెట్టు నిమిత్తము నువ్వు భక్తి జరిగిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. తిండి వల్లనైనాను, మత్తు వల్లనైనా ఐహిక విచార సంబంధాల్లో మీరు చిక్కుకొనుకొడి అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అంత్యకాల దినములలో అపవాది ఏ రీతిగా నీ యొక్క భక్తి జీవితంలో నుండి, నీ యొక్క విశ్వాస జీవితంలో నుండి నిన్ను తప్పిస్తారు అని అంటే కనుక, దురభిమాన పాపములో పడిపోయేటువంటి రీతిగా అయితే కనుక అపవాది నిన్ను తప్పించాలని ప్రతి నిమిషము కూడా మరి నీ పట్ల ఫోకస్ పెట్టి చూసేటువంటి వాడిగా ఉంటాడు. అటువంటి సమయంలో జ్ఞానం కలిగినటువంటి నీవు దేవుని చిత్తము ఏది, దేవుని ఆజ్ఞానుసారంగా నేను ఏ రీతిగా నడుచుకోవాలి, ఈ యొక్క ఐహిక సంబంధమైనటువంటి విచారాల్లో నేను పడకుండా ఉండాలనంటే కనుక ఏ విధమైనటువంటి మరి బలహీనతలు ఎత్తి చూపించినప్పటికీ కూడాను నేనైతే బలహీన పడకూడదని దృఢమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు 40 దినాలు ఉపవాసం ఉండి వస్తున్నటువంటి క్రమంలో అపవాది శోధిస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత మరి ప్రతి ఒక్క మానవుడికి కూడాను ఉండేటువంటి బలహీనత ఏంటంటే విపరీతమైన ఆకలి వేస్తుంది. ఏదైతే మరి బలహీనత అని చెప్పేసి నీవు అనుకుంటున్నావో అదే బలహీనతని మరి సాతానైతే కనుక సాధనంగా చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడైతే కనుక మరి వాక్యం ద్వారానే ఆయన సమాధానం చెప్పాడు, ఆయన మాట ద్వారానే సమాధానం చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క అంత్యకాల దినాల్లో దురభిమాన పాపములో నువ్వు పడకుండా ఉండాలి అని అంటే గనక యేసుక్రీస్తు ఏ రీతిగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించారో అదే రీతిగా మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. ఒక్క పూట తిండి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి ఏశావు ఆ తర్వాత ఎంత ప్రాకులాడినప్పటికీ కూడాను ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కునైతే కనుక పొందుకొనలేకపోయాడు. అదే రీతిగా ఒక్క పూట నీ యొక్క బంధువుల్ని, నువ్వు ప్రేమించేటువంటి వారిని సంతోషపెట్టాలని నువ్వు చేసేటువంటి ప్రయత్నము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము, దురభిమాన పాపములో అది నిన్ను పడేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు గ్రహించుకో. జీవము కలిగినటువంటి దేవుని మాట మాత్రమే నిన్ను జీవింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక నీవు గ్రహించుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే కనుక ఐహిక సంబంధమైనటువంటి విచారాల్లో ఈ యొక్క అంత్యకాల దినములలో నీ విశ్వాసములో స్థిరముగా నిలబడి ఆయన రాకడ కొరకు కూడాను కనిపెట్టి జీవ వాక్కులను చేతపట్టి ఆయన్ని ఎదుర్కొనేటువంటి వారముగా ఉందాము. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.